బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడుపాయల దేవస్థానం ఈవో నిబంధనలు పాటించడం లేదు. ఏడుపాయల వనదుర్గామాత బంగారం తరలింపు వివాదాస్పదంగా మారింది. సుమారు 2 కోట్ల విలువైన బంగారం ఈవో సారా శ్రీనివాస్ నిబంధనలకు విరుద్ధంగా తరలించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దాదాపు 2 కిలోలు కరిగించిన బంగారం ఈవో పాలక మండలి చైర్మన్ ఇతర సిబ్బందితో కలిసి మెదక్లోని బ్యాంక్ డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇవేవి నిబంధనలు పాటించకుండా ఆలయ ఈవో శ్రీనివాస్ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. అంటే రెండే ముచ్చట్లు చెప్పండి. ఏడుపాయల దేవస్థానం ఈవో నిబంధనలు పాటించడం లేదు. ఏడుపాయల వనదుర్గామాత బంగారం తరలింపు వివాదాస్పదంగా మారింది. అయితే సుమారు 2 కోట్ల విలువైన బంగారం ఈవో సారా శ్రీనివాస్ నిబంధనలకు విరుద్ధంగా తరలించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 2 కిలోలు కరిగించిన బంగారాన్ని ఈవో పాలక మండలి చైర్మన్ ఇతర సిబ్బందితో కలిసి మెదక్లోనే బ్యాంకులో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇవేవి నిబంధనలు పాటించకుండా ఆలయ ఈవో శ్రీనివాస్ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఏడుపాయల దేవస్థానంలో ఈవో నిబంధనలు పాటించడం లేదు. ఏడుపాయల వనదుర్గామాత బంగారం తరలింపు వివాదాస్పదంగా మారింది. సుమారు 2 కోట్ల విలువైన బంగారం ఈవో సారా శ్రీనివాస్ నిబంధనలకు విరుద్ధంగా తరలించారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దాదాపు 2 కిలోలు కరిగించిన బంగారాన్ని ఈవో పాలక మండలి చైర్మన్ ఇతర సిబ్బందితో కలిసి మెదక్లోని బ్యాంకులో డిపాజిట్ చేయవలసి ఉంటుంది. కానీ ఇవేవి నిబంధనలు పాటించకుండా ఆలయ ఈవో శ్రీనివాస్ బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందజేస్తారు. అనిల్.